నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి జీ రామ్జీ గ్రామ సభ. గ్రామాల పరిశుభ్రతతోనే ప్రజలకు గౌరవం, గుర్తింపు లభిస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులకు శ్రీకారం. వీబీజీ రామ్జీ పేరుతో ఏప్రిల్ నుంచి అమలు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 19 మందికి 11,76,711 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 8,82,42,936 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న పేదలకు ఎప్పటికప్పుడు చెక్కులను అందిస్తూ వారికి తోడ్పాటు ఇస్తున్నట్లు దామచల్ల జనార్దన్ వివరించారు. ఈరోజు మళ్ళా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా దగ్గర 19 చెక్కులు 11,76,000కి ఈరోజు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 8,82,00,000కి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో సీఎంఆర్ఎఫ్ లేవు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా హాస్పిటలైజ్ అయ్యి ఏదన్నా 1 లక్ష 2 లక్షలు వాళ్ళకి ఖర్చు అయినప్పుడు దాన్ని మళ్ళా దాంట్లో 40% మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 18 మంత్స్లోనే 8 కోట్ల వరకు మళ్ళా కూడా ప్రజలకు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటిది ప్రజలకి కొంత చేయూతని ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకోవటం, అదేవిధంగా 14-19లో కూడా మనం ఎంతోమందికి ఇచ్చాం. అప్పుడు దగ్గర 15 కోట్ల వరకు అప్పుడు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇదే విధంగా 18 నెలలకే ఈరోజు 8,80,00,000 దాకా ఆల్మోస్ట్ 9 కోట్లు ఈరోజు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఏది అవకాశం ఉన్నా మీకు ఏదైనా ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా మాకు దృష్టికి తీసుకురండి. దానికి ఎంతో కొంత చేతిని ఇవ్వడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. మార్కాపురం జిల్లా సాధన స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. మార్కాపురం మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి జీ రామ్జీ గ్రామ సభలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఎమ్మెల్యే నారాయణరెడ్డి, కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం ప్రగతి నివేదికలను అధికారులు వివరించారు. గ్రామాల పరిశుభ్రతతోనే ప్రజలు గౌరవం, గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధికి పెట్టుబడులు ఇదే కీలకమని తెలిపారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పులతో ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పరస్పరం కలిసి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, అధికారులు, సర్పంచ్ బి కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం కూడా సుబ్రహ్మణ్య సంక్రాంతి 26వ తేదీ నుంచి మన ఈ రకమైనటువంటి వాతావరణాలు ఉండే నేను అప్పటికే చాలా ప్రాంతాలు చూశాను. అటు ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గ్రామాలు చూశాను.
మన గ్రామాలకు వాళ్ళ గ్రామాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది. వాళ్ళ గ్రామాలు అందమైనటువంటి పల్లెటూరు వాతావరణంలో ఒక పట్టణ వాతావరణాన్ని తలపిస్తూ సినిమాలలో మనం ఏదైతే గ్రామాలు చూస్తున్నామో ఆ గ్రామాలు అక్కడ ఉండే. కానీ మన గ్రామాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామాలు పర్వాలేదు అనేటువంటి పరిస్థితికి వచ్చామే కానీ పూర్తి స్థాయిలో బాగున్నాయనేటువంటి పరిస్థితులే మనం ఇంకా రాలా. చాలా వరకు ఇప్పటికి కూడా త్రాగడానికి నీళ్లు లేక బోర్ల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాం. అలాగే పశువులకు కూడా తాగటానికి నీళ్లు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం కొన్ని దుర్భర పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఈ స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి మనం పండక్కి ఎట్లాగైతే మన కుటుంబాలను మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే దీన్ని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనేది చేపట్టడం జరిగింది. ఇంకా చాలామంది ఇప్పటి వరకు చాలా నీట్గా ఉన్నాయి నేను వచ్చిన ఏరియాలన్నీ కూడా. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని ప్లేసెస్లో చెత్త అనేది ఇది మన బాధ్యత కాదు, ఎక్కడో చోట పడేసేద్దాము అనే దాంట్లోనే ఉన్నారు. దాని నుంచి మనం మారాలి. ఎప్పుడైతే మనము ఈ పరిశుభ్రత పాటిస్తామో అభివృద్ధికి నాంది అక్కడి నుంచే వస్తుంది. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే కనుక బయట నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కానీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది మీరందరూ కూడా పాటించాలి. ఈ శుభ్రత అనేది మాత్రం కంపల్సరీగా పాటించాలి. మా దగ్గర నుంచి మీకు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళంతా కూడా ఎవ్రీడే వస్తున్నారు. మీరు సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేస్తే తడి చెత్త అంతా కూడా ఎరువుగా మారుతుంది, పొడి చెత్త అంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ పర్యావరణం నష్టపోకుండా అది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి అన్నారు. అధిష్టానం ఇచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. నగరంలోని 50 డివిజన్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీ యూత్ కాంగ్రెస్ జెడ్ఆర్టీఓ వెంకటేష్ ఒంగోలు పర్యటన సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నూతన అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డిని పలువురు అభినందించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు. 35 సంవత్సరాలలోపు యువకులు ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా ఓటింగ్లో పాల్గొనవచ్చునని ఈ నెల 7 నుండి 10వ తేదీ వరకు నిర్వహించి 26న సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. లీగల్ సెల్ చైర్మన్ సుదర్శి రవికుమార్, పాలేటి మహేష్, గోరంట్ల బాలాజీ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం నా మీద బాధ్యతలు అప్పగించి నన్ను సిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముందుగా ఈ నాయకత్వాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక పదవిగా భావించట్లేదు, ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ పదవి బాధ్యతలను నిర్వర్తించడంలో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనం అందరం ఒకటే, ఈ గ్రూపులు ఇవన్నీ లేకుండా మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో ఇంతకు ముందు పూర్వ వైభవం ఎట్లుందో ఆ విధంగా బలపడటానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పట్టణంలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు, ఆ సమస్యలు పోరాడి ఆ ప్రజలకు న్యాయం చేసేందుకు వరకు సిటీ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ బారి 6 ఓట్స్ ఉంటుంది. మండల్ కమిటీ స్ట్రాంగ్ చేయాలని ఈసారి మండల్ కమిటీ కూడా ఉంది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ మీకు తెలిసినట్టు వరల్డ్లో ఒక పెద్ద యూత్ ఆర్గనైజేషన్, మెంబర్స్ కూడా చాలా ఉన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ మా రాహుల్ గాంధీది కళ ఏమంటే ఈవెన్ అ కామన్ పర్సన్, ఎవరైనా ఒక కామన్ పర్సన్ కూడా రాజకీయ రంగంలోకి రావాలి, దే షుడ్ స్ట్రెంథెన్ ద పొలిటికల్ సిస్టమ్ అని రాహుల్ గాంధీ వాళ్ళది ఆశ. ఇది ఇంకొకటి ఏమంటే ఇది ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ క్యాండిడేట్ అయింది. డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు పోటీ చేస్తారో వాళ్ళు ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయింది. మనము 12.5% ఇండియన్ యూత్ కాంగ్రెస్లో స్టేట్కి రిజర్వేషన్ చేస్తాము. ఆ రిజర్వేషన్ మనము December 28 లాంచ్ చేసినప్పుడు డిప్ సిస్టమ్ నుంచి 3 డిస్ట్రిక్ట్ రిజర్వ్ చేసినాము. ఒకటి
తిరుపతి అయింది, ఇంకొకటి ప్రకాశం డిస్ట్రిక్ట్ అయింది, ఇంకొకటి విజయనగరం డిస్ట్రిక్ట్ అయింది. 3 డిస్ట్రిక్ట్స్ రిజర్వ్ అయింది. అంటే ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఫర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఓన్లీ ఎస్సీ లేకపోతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు పోటీ చేయాలి. ఇంకొకటి ఏమంటే వైస్ ప్రెసిడెంట్కి వేరే కమిటీకి ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇట్స్ నాట్ నెససరీ దట్ దే హావ్ టు బీ ఇన్ ద కేటగిరీ. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి. 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు, 11 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలలు అధిక సంఖ్యలో విద్యార్థులు ఉండటం వల్ల బ్యాచ్ల వారీగా ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు సంబంధించి ప్రశ్నపత్రాలు మండల విద్యా వనరుల కేంద్రాలు, క్లస్టర్ పాఠశాల నుండి అన్ని పాఠశాలకు పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి గ్రామ సభలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామ సభలో ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొనేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరిట అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. మార్పులు చేర్పులతో పథకాన్ని ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురానుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులపై వివరించనున్నారు. 2 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ రాజాబాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏవైనా గ్రామాల శాశ్వత భవనాలు, అన్ని రకాల రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేయనున్న మెటీరియల్ కాంపోనెంట్ నిధులే ప్రధాన వనరు. పేరు మార్పుతో వీబీజీ రామ్జీ అమల్లోకి వచ్చాక కూలీలకు పని దినాలు పెరగడంతో పాటు కాంపోనెంట్ నిధులు కూడా పెరగనున్నాయి. పల్లెల్లో సీసీ, గ్రావెల్, బీటీ రహదారులు, మురుగు కాలువలు, పండ్ల తోటలు, మొక్కల పెంపకంతో పాటు ఇంకుడు గుంతలు వంటి జల సంరక్షణ పనులకు నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం కూలీలకు ఏడాదిలో 100 రోజుల పాటు కల్పిస్తున్న పని దినాలు 125 రోజులకు పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరానికి అయ్యే వ్యయంలో 90% కేంద్రం, మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా ఇకపై 60:40 నిష్పత్తిలో ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సిన ఉంటుంది. పథకం అమలులో భాగంగా వ్యవసాయ పనుల కాలంలో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులు నిలుపుదల చేసి రైతులకు వెసులుబాటు కల్పిస్తారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను అనుసరించి గ్రామ పంచాయతీ ప్రణాళిక ఆధారంగా నిధులు కేటాయిస్తారు. కేటాయించిన నిధుల ప్రకారం గ్రామాల్లో పనులను గుర్తించి జల సంరక్షణ, మౌలిక వసతులు అభివృద్ధి, జీవనోపాధుల కల్పన, ప్రకృతి వైపరీత్యాల నివారణ తదితర పనులు చేపట్టనున్నారు. టెక్నాలజీలో ముందున్న అమెరికాలో పుస్తక పఠనంపై ఉన్న మక్కువ భారతదేశంలో కనిపించిందని కౌముది వెబ్ మ్యాగజైన్ ఎడిటర్ కిరణ్ ప్రభ అన్నారు. పుస్తక పఠనంతోనే జ్ఞానాన్ని పొందవచ్చునని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాలను విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 1910 నుండి నేటి వరకు ఎన్నో పత్రికా క్లిప్పింగ్స్ తన దగ్గర ఉన్నాయని, పాజిటివ్ థింకింగ్తో గొప్పవాళ్లు బయోగ్రఫీ చదువుకొని తెలియజేయడం జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా వాసి అయిన కిరణ్ ప్రభ అమెరికన్ సిటిజన్గా ఉంటూ తెలుగు టాక్ షోతో ప్రాచుర్యం పొందిన కిరణ్ ప్రభ ప్రకాశం జిల్లా మల్లవరంలో తెలుగు భాష, తెలుగు ప్రముఖులు, వారి చరిత్ర గురించి వివరించారు. కిరణ్ ప్రభ సతీమణి క్రాంతి కిరణ్, స్నేహితులు మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, మన్నం త్రిమూర్తులు, ధూళిపాల వీరనారాయణ, నారిపెద్ది వరహాల చౌదరి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అకూడదని కాదు, నేను నిజంగా అది అవుతాను కాబట్టి మీకు తేలిగ్గా ఉంటాను. నేను ఫాస్ట్గా పని చేసుకున్న బ్రెయిన్, నా చెయ్యి ప్రెస్ అకాడమీ అని ఉండేది తెలుసా అండి మీకు? గవర్నమెంట్ ప్రెస్ అకాడమీ అని ఉంటుంది. ప్రెస్ అకాడమీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ ఉంది. వాళ్ళు మళ్ళీ వీటిని రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళందరూ రీల్స్ చూసుకుంటుంటారు. అందుకని నాది అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ గారికి, ఆయన ద్వారా వాళ్ళ అన్నయ్య గారు పరిచయం అయ్యారు. వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది నాకు. అవునా? మీ అందరికీ అంటే సుపరిచితులు మేడం గారు కూడా వచ్చారు. ఓకే. దాంట్లో కథలు, కవితలు, సీరియల్స్, శీర్షికలు ఇలాంటివన్నీ ఉంటాయి. అది 229 సంచికలు కూడా ఒక్కొక్క సంచిక 400 పేజీలు ఉంటుంది. ఇప్పటి వరకు లెక్కేస్తే సుమారుగా 2-3 నెలల్లో 1,00,000 పేజీలు అవుతుంది. ఆ 1,00,000 పేజీలు కూడా మొత్తం టైప్ చేయడం, టైప్ సెట్టింగ్ చేయడం, డిజైన్ చేయడం అంతా కూడా ఇప్పుడు ఒక్కతే చేస్తుంది. ఆవిడ 10th క్లాస్ మాత్రమే చదువుకుంది. 10th క్లాస్ చదువుతుండగా మా మ్యారేజ్ అయింది. సో అప్పటి నుంచి మా అబ్బాయి దగ్గర, నా దగ్గర నేర్చుకుని ఎవ్రీ మంత్ తను ఫుల్ టైం జాబ్ లాగా అదే పని చేస్తుంటున్నాయి. ఆ కౌముదిలో ఎంతమంది రచయితలు ఉన్నారో తెలియదు నాకు. పెద్ద పెద్ద రచయితలందరూ రాస్తుంటారు. ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి వాళ్ళు రాస్తారు, కొత్తగా రాసేవాళ్ళు రాస్తారు, 2000 సంవత్సరం నుంచి రాస్తున్న వాళ్ళు అందరు రచయితలు రాస్తూ ఉంటారు. దానికి నెలకి దాదాపుగా 10 లక్షల మంది చదువుతారండి ఇంటర్నెట్లో. అది ఒక ప్రామాణికమైన పత్రికలాగా కొనసాగుతుంది. ఇంకొకటి ఏంటంటే మాకు డిసిప్లిన్ అంటే ఒక వ్యసనం. 229 సంచికలు, ఒక్క నెల, ఒక్క రోజు, ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా. కొరిసిపాడు మండలం మేదరమెట్ల పైలాన్ సెంటర్ వద్ద ఎస్ఐ మహమ్మద్ రఫీ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుతుందని సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఎస్ఐ తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా హైవే మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. లేదంటే తర్వాత నో ఎంట్రీ అనేది మనం పెట్టబోతున్నాం. నో ఎంట్రీ, నో హెల్మెట్, నో ఎంట్రీ అని కాన్సెప్ట్ ఎట్లా ఉంటే హైవే ఎంట్రీ లేదు అని అప్పుడు ఏం చేస్తాం, ఎంత పెట్టుకుంటారు కదా. అలాంటి కండిషన్స్ పెట్టే ముందు అందరూ కూడా పాటించండి. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రైలు లారీ ఎక్కి కనువిందు చేసింది. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని 6 లారీలలో 6 రైలు బోగీలను తీసుకువెళ్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. స్థానికులతో పాటు ఇతర ప్రయాణికులు లారీపై రైలును తరలిస్తున్న దృశ్యం ఆసక్తిగా తిలకించి మొబైల్లో బంధించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో కొన్ని ఆదర్శాలను, లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలని చిన్మయ మిషన్ ప్రబోధకులు పవిత్ర చైతన్య అన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త నిర్వహణలో శ్రీగిరి గోక్షేత్ర భవన్లో నిర్వహించిన బాలవిహార శిక్షణలో విద్యార్థులు భగవద్గీత, హనుమాన్ చాలీసా శ్లోకాలు, గోవిందనామాలను పఠించారు. అంత్యాక్షరితో పాటు పదాల్లోని తప్పులను సరిచేసే పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలవిహార శిక్షణ తరగతులకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి చక్కటి ప్రోత్సాహం లభిస్తుందని ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి అన్నారు. చేసి స్పీడ్ రుద్దేస్తారు, అంత రుద్దేయడం వల్ల ఇమీడియట్గా మళ్ళీ కొత్త పేజీలు
కొరిసపాడు మండలం పమిడిపాడులో రాచపూడికి చెందిన 21 ఏళ్ల పిల్లి చిన్నబాబు ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఇద్దరు హాస్టల్ విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లిన చిన్నబాబు చెరువులో ఎక్కువగా ఉన్న పూడికలో కూరుకుపోయి మృతి చెందినట్లు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. తోటి విద్యార్థులు చెప్పిన సమాచారంతో గ్రామస్తులు చెరువులో గాలించగా చిన్నబాబు మృతదేహం లభించింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ సురేష్లు చిన్నబాబు మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చదువుకొని ఇంటికి మానేసి ఇంటర్ మానేసి మరి ప్రైవేట్కి రాద్దామని ఇంటికానే ఉన్నాడు. అతను పోస్టులు జాబులు వచ్చింది. 10 తారీఖు రమ్మన్నారు. నంద్యాల వాళ్ళు అనుకున్నాకి మేము ఇటుపోయి ఇంటికాడ అద్దంకి బాయ్స్ హై స్కూల్లో విద్యోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాలెంట్ పరీక్ష నిర్వహించారు. ఇంకొల్లు, పంగులూరు, అద్దంకి మండలాల నుంచి సుమారు 230 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. టాలెంట్ టెస్ట్లో విజేతలకు 20,000 చొప్పున 3 లక్షలు ఇస్తున్నామని, ఈ సంవత్సరం అదనంగా దాతల సహకారంతో మరో 4గురికి స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ధూళిపాల వీరనారాయణ తెలిపారు. అద్దంకి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, తాళూరి బాబురావు, పోడపాటి కృష్ణారావు, ధామ రామాంజనేయులు, శ్రీధర్, తేజ తదితరులు పాల్గొన్నారు. కోర్సుకి ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఇంకా 2 ఇయర్స్ చదివే ఏ కోర్స్ అయినా కానీ వాళ్ళకి 10,000 2 సంవత్సరాలకి ఫస్ట్ సంవత్సరం 10,000, రెండో సంవత్సరం 10,000, 20,000 ఇస్తున్నారు. అంటే 3 మండలాల్లో 15 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ సంవత్సరం 10,000, రెండో సంవత్సరం 10,000 అంటే 20,000 ఒక్కొక్కరికి మొత్తం 3 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అదనంగా ఈ 15 మందికి తోడు ఇంకా 4గురికి ఇస్తాము అని చెప్తున్నారు వీరనారాయణ గారు. అంటే వేరే స్పాన్సర్స్ ఎవరు ముందుకు వచ్చినట్లున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది స్పాన్సర్ని ఇంకా ఎక్కువ ఎంపిక చేసి ఇంకా విద్యార్థులకు ఉపయోగపడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా కేవలం ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థినులకు మాత్రమే అవకాశం చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ శాతం పేద విద్యార్థులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడటమే వారి ఉద్దేశంగా విద్యోన్నతి ఫౌండేషన్ వారి కుటుంబ సభ్యులు వారి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కార్పొరేట్ కాలేజీలో చెప్పారు, అందరూ చెప్పారు. కార్పొరేట్ కాలేజీలో పిల్లలకి ఈ అవకాశం లేదు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో పిల్లలకి ఈ అవకాశం కల్పించాడు. ఆయన ఎంతో వ్యయప్రదర్శనలు కోర్చి ఈ పేపరు ఆయన ఇచ్చి అసలు దిద్దాలంటే అసలు ఎంతో కష్టమైన పని. ఆయన అన్ని పాపం ఆయన అనేక కష్టాలు కోర్చి ఇది చేస్తున్నాడు. అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే ఈ పరీక్ష వచ్చేసి ప్రతి కాంపిటేటివ్ పరీక్షకి నాంది పరీక్ష. ఇది నా ఉద్దేశం ప్రకారం ఈ పరీక్ష ప్రతి వాళ్ళు పైకి పోయే కొంది అన్ని ఇటువంటి క్వశ్చన్సే వచ్చేది. ఆయన అటువంటి క్వశ్చన్స్ తయారు చేశాడు. అందువల్ల మీరందరూ ఉపయోగించుకొని మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను. ఈ విద్యోన్నతి ఫౌండేషన్ స్టార్ట్ చేసి గత 4 సంవత్సరాల నుంచి అద్దంకి, ఇంకొల్లు, పంగులూరు మండలాల్లోని సుమారు 22 పాఠశాలలకు నుంచి విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇలా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టాలెంట్ టెస్ట్ దాదాపు ప్రతి సంవత్సరం 300 మంది విద్యార్థులు అవుతున్నారు 3 సెంటర్లో కలిపి. ఈరోజు ఇక్కడ 70 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. వీళ్ళల్లో ఎవరైతే ఉత్తీర్ణతలో అధిక శాతం మార్కులు సంపాదిస్తారో వాళ్ళలో ఈ సంవత్సరం అద్దంకి నుంచి 7గురిని ఎంపిక చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి లేదా తత్సమాన కోర్సు చదువుకోవడానికి మొదటి సంవత్సరం 10,000, రెండవ సంవత్సరం 10,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి జీ రామ్జీ గ్రామ సభ. గ్రామాల పరిశుభ్రతతోనే ప్రజలకు గౌరవం, గుర్తింపు లభిస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులకు శ్రీకారం. వీబీజీ రామ్జీ పేరుతో ఏప్రిల్ నుంచి అమలు.
డి న్యూస్లో నేటి మాట. సాధిద్దాం అనుకున్నది సాధ్యం కానప్పుడు జీవితం ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.